జూలై నెలకై దేవుడు మన చోజన్కి ఇస్తున్న వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ యొక్క వాక్య భాగం మనకి బాగా సుపరిచితమే అయినప్పటికీ గతించిన కొన్ని దినాలుగా ఈ యొక్క నెక్స్ట్ హాఫ్ ఆఫ్ 2026 అంటే 2026లో ఇంకా మిగిలిన 6 నెలల్లో సగభాగము ఎలాగ ఆరంభించాలని వ్యక్తిగతంగా దేవుని దగ్గర నేను కనిపెడతా ఉన్నప్పుడు అది ప్రార్థనతో ఆరంభించాలనే ఒక ఆలోచన, మరి అలాంటి నడిపింపును దేవుడు దయచేశారు. అయితే ప్రతిదినము మనం ప్రార్థనే చేస్తూ ఉన్నాం కదా, ప్రతిదినము ప్రార్థనకే మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం కదా. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే ఈ యొక్క వాగ్దానములో యాక్చువల్గా వ్యక్తిగతంగా నేను అనుకుంటున్న విషయం ఏంటంటే 6వ వచనమే మన వాగ్దానం. ఎందుకు అంటే ఈ యొక్క 6-7 వచనాలని 2 భాగాలుగా విభజిస్తే 6వ వచనము అవర్ పార్టుడు, మన పాత్ర, మనం పోషించవలసిన పాత్ర. 7వ వచనము 6వ వచనంలో మనము చేసిన దానికి 7వ వచనము అది దేవుని పాత్ర. అంటే వాట్ ఈజ్ అవర్ రోల్ అండ్ వాట్ ఈజ్ గాడ్స్ రోల్ అనేది ఆ 2 మాటల్లో చాలా స్పష్టంగా రాయబడతా ఉంది. మనం ఏం చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనేది అక్కడ రాయబడతా ఉంది. అయితే ఈ యొక్క వాగ్దానములో మొట్టమొదటిగా లెట్ us ఫస్ట్ టేక్ ఏ లుక్ ఎట్ వాట్ ఈజ్ అవర్ పార్ట్. మన యొక్క పాత్ర ఏంటి, మనము చేయవలసిన పని ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ యొక్క 6వ వచనంలో మొట్టమొదటి భాగము ఏంటి అంటే దేనిని గూర్చి చింత పడకుడి, డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో చెప్పబడతా ఉంది. అయితే ఇది సాధ్యమా? దేనిని గూర్చి చింతపడకుండా ఉండడం సాధ్యమా అని మనం ఆలోచిస్తే 7వ వచనం ఎలాగ ఆరంభమవుతుంది అంటే అప్పుడు అని ఆరంభమవుతుంది. అంటే దేనిని గూర్చి చింతించకుండా ఉండినప్పుడే దేవుని యొక్క సమాధానము మన జీవితాలలో ఉంటుంది. హల్లెలూయా. అయితే ఒకవేళ మనము చింతించలేకుండా ఉండలేకపోతా ఉన్నాం, మనము చింతిస్తూ ఉన్నామే అనుకోండి, ఆ చింత మనకి ఏదైనా మన జీవితానికి క్షేమకరమైన ప్రయోజనకరమైన విషయాలను తీసుకొస్తుందా అంటే అది కూడా ఏమీ లేదు. మొట్టమొదటిగా చింతించకుండా ఉండడం సాధ్యమా అంటే కాదు. రెండవదిగా ఈ చింత మనకు ఏదైనా ఉపయోగకరమా అంటే అది కాదు. అందువలన నేను వ్యక్తిగతంగా చోజన్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి 2026లో మన ముందు ఉన్న ఈ 6 నెలలు ఫస్ట్ లెట్ us ప్రాక్టీస్ దిస్ అని నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమనంటే ఇక్కడ కూడి ఉన్న మనందరము దీనిని మరి తర్బీతు చేయాలి, అభ్యాసము చేసుకోవాలి. ఏంటి అంటే డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్, దేనిని గూర్చి చింతించకుడి. హల్లెలూయా. చింతపడకుడి. హల్లెలూయా. అంటే దేనిని గూర్చి అంటే అందులో సమస్తం, అంటే చింతపడడానికి ఒక కారణం మనకు ఉండకూడదు అంట. ఎందుకు దేవుడు అలాగ చెప్పారు మనకి అని గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? సాధారణంగా మానవునికి
చింత 2 విషయాల గురించి ఉంటుందని యేసు ప్రభు వారు చెప్పుతూ, మొట్టమొదటిగా ప్రాణం గురించి చింత, రెండవదిగా దేహము గురించి చింత. ఈ ప్రాణము ఏం తినాలా, ఏమి ధరించుకోవాలా అనే దానికంటే ఈ మధ్యకాలంలో మనము చూస్తే ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం చేయని పనులు లేవు అన్నట్టు ఉన్నాయి. అయితే ఈ ప్రాణము, ఈ దేహము చాలా గొప్పవి అని చెప్పుతూ మనల యొక్క చింతను పట్టుకెళ్ళి ఆకాశ పక్షులతో ఆయన కంపేర్ చేస్తూ ఆ యొక్క 26వ వచనములో చివరి భాగాన్ని ఇక్కడ కూడి ఉన్న మనందరినీ యేసయ్య మన కొరకు కలిగి ఉన్న దృక్పథము ఏంటి అని చూస్తే బహుశ్రేష్ఠులు అనే మాట అక్కడ రాయబడతా ఉంది. ఈ రోజు నుంచి చోజన్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఎలాంటి వారు అంటే బహుశ్రేష్ఠులు. ఎవరైనా ఇక్కడ కూడి ఉన్నవారు ఈ యొక్క ఉదయకాల సమయంలో 6 నెలలు గతించిపోయాయి, అసలు నా జీవితంలో నేను ఏం సాధించాను కదా, నిన్నటి దినాన్ని చెప్పాను కదా, ఈ జనవరి 2026లో మనం చాలా నిర్ణయాలు తీసుకొని ఉంటాం. అలాగే చేయాలి, ఇలా చేయాలి, బైబిల్ సగం చదివేయాలి, ఇలాంటివి అనేకమైన నిర్ణయాలు తీసుకొని ఉంటాం. అందులో కొంతమంది మరి వాటిని చక్కగానే చేస్తూ ఉండొచ్చు, కొంతమంది మధ్యలో ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ కూడి ఉన్న మనందరము దేవుని దృష్టిలో ఎవరు అంటే బహుశ్రేష్ఠులం అంట మనం. హల్లెలూయా. అయితే 27వ వచనంలో రాయబడతా ఉంది, ఈ యొక్క పక్షుల కంటే బహుశ్రేష్ఠులని చెప్పిన తర్వాత ఇదిగో మనకు లాంటి వారి కోసమే యేసయ్య ఒక మాట చెప్తా ఉన్నారు. అయినా మీరు చింతిస్తాను అని అనుకుంటే ఈ చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు. ఎవడు తన చింతించుట వలన తన ఎత్తు ఎక్కువ చేసుకోగలడని యేసు ప్రభు వారు ఒక మంచి ప్రశ్న అడుగుతా ఉన్నారు. అంటే నాకు తెలిసి ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాటని ఎలా రాశారు అంటే, తన ఆయుష్ కాలానికి లేకపోతే తన ఆయుష్కి ఒక దినాన్ని ఎవరైనా పెంచుకోగలరా అని రాశారు. దేని వలన? చింతించటం వలన. ఇక్కడేమో ఒక మోరడి ఎత్తు మీరు ఎత్తు చేసుకోగలరా అని చెప్తున్న యేసయ్య అదే మాటని ఇంగ్లీష్ బైబిల్లో వారి ఆయుష్కు ఒక దినాన్ని పెంచుకోగలరా అనే మాట రాస్తూ ఉన్నారు. అంటే మీరు ఒకవేళ ఆ చింత గురించి ఈ యొక్క 25 నుంచి 34 వచనాలు చెప్పితే యేసు ప్రభువారు మాటలు ఇవి. ఈ యేసు ప్రభువారు 4 సార్లు చింతింపకుడి అనే మాట రాశారు అక్కడ. అంటే దేనిని గురించి చింతింపకుడి అనే మాటలో మనం ఎందుకు దానిని మరి విధేయత చూపించాలి అంటే యేసు ప్రభువారే స్వయంగా చెప్పారు ఆ మాట. ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్పిన మాటని పౌలు గారు చెప్పారు కదా, నేను ఎలాగ చింతించకుండా ఉంటాను అని మీరు అనుకుంటారేమో అనేసి ఇక్కడ యేసు ప్రభువారు ఎన్నిసార్లు చెప్పారో, దేని గురించి చింతించకూడదో, మరి ఎందుకు చింతించొద్దంటా ఉన్నారు, ఎలా చింతించకుండా ఉండాలి, అనేక విషయాలు అక్కడ ఆయన చెప్పారు. అయితే ఈరోజు నేను ఎందుకు చింతించకూడదు అనే దాంట్లో మొట్టమొదటిగా ఇక్కడ కూడి ఉన్న మీరు అందరూ ఈ యొక్క ప్రార్థన అయిపోగానే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మన గురించి మనం చెప్పుకోవాల్సినది ఏంటంటే మనము బహుశ్రేష్ఠులము. అయితే మీరు అనొచ్చు, సరే అక్క చాలా బాగా చెప్పేశావు, చింతించవద్దని. అసలు చింతించకుండా ఉండడానికి నేనేం చేయాలి? హల్లెలూయా. ఎవరికైనా అలాంటి ప్రశ్న వచ్చిందా? మీరు ఒకవేళ రాకపోయినా, మీరు నన్ను అడగకపోయినా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి గురించి హృదయపూర్వకంగా మీరెవ్వరూ కూడా దేనిని గూర్చి చింతించకూడదని నేను ప్రార్థన చేస్తూ నేనే మరి చింతించకుండా ఉండడానికి ఏం చేయాలి అనే మాట అదే వాగ్దానములో మనకి ఇవ్వబడింది. ఏమని అంటే గాని అనే మాట అక్కడ రాయబడతా ఉంది. చూడండి, దేనిని గూర్చి చింతపడకుడి గాని అంటే చింత వచ్చిన ప్రతిసారి ఇమీడియట్గా దానికి ఆపోజిట్గా చేయవలసిన ఒక విషయం అక్కడ రాయబడతా ఉంది. బట్ అనేది ఎప్పుడు మరి ఇంగ్లీష్ గ్రామర్లో బట్ అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే అప్పటి వరకు జరుగుతున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా వస్తే దాన్ని అక్కడ బట్ అనే గాని అనే మాటను మనము వాడతాం. అంటే చింత మన జీవితాలలోకి వస్తున్న ప్రతిసారి వెంటనే వీ హ్యావ్ టు స్టార్ట్ అన్ ఆపోజిట్ యాక్షన్.
అంటే చింత అనేదానికి మనం అపోజ్ చేయడానికి వెంటనే మనం ఆరంభించవలసిన పని అక్కడ రాయబడుతూ ఆయన చెప్తా ఉన్నారు, ప్రతి విషయములోనూ. ఇంగ్లీష్ బైబిల్లో చాలా మంచిగా రాయబడతా ఉంది, డూ నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ అని స్టార్ట్ అవుతుంది అక్కడ. అంటే ప్రతి విషయంలోనూ దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ఏం చేయాలి అంటే మనమంట ప్రార్థన, విజ్ఞాపన, 2 మాటలు అక్కడ రాయబడతా ఉన్నాయి. బై ప్రేయర్ అండ్ బై పిటిషన్. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఈ యొక్క మాటను నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని దినాల నుంచి నేను ఈ యొక్క వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. నేను ఆలోచిస్తూ ఉన్నాను, దేనిని గురించైనా చింతించకూడదు అంటే ప్రతి పరిస్థితిలోనికి ప్రార్థనను, విజ్ఞాపనను తీసుకొని రావాలి. అసలు చింతగా ఉన్నప్పుడు మనకు ప్రార్థన వస్తుందా? అసలు చింతగా ఉన్నప్పుడు విజ్ఞాపన వస్తుందా? విజ్ఞాపన అంటే మనం అనేక సార్లు ప్రార్థనకి, విజ్ఞాపనకి గల మరి ముఖ్య ఉద్దేశాలను మనం తెలుసుకున్నాం. దేవుని చిత్తమైతే మరలా నేర్చుకుందాం. అయితే ఈ ప్రార్థనలోనికి విజ్ఞాపనను తీసుకొని వచ్చినప్పుడు దేనిని గురించి చింతించకూడదు, కానీ వెంటనే ఏం చేయాలంటే ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. ఎలా? విసుగుతో చేయకూడదట, కోపంతో కాదు, బాధతో కాదు, దుఃఖంతో కాదు, కృతజ్ఞతతో కూడా కాదు, కానీ కృతజ్ఞత పూర్వకంగా చేయాలంట. కృతజ్ఞతకి కృతజ్ఞత పూర్వకానికి చాలా తేడా ఉంది. హల్లెలూయా. మా షెఫ్ మొన్నటి తిన్నాన బోర్బాన్ బిస్కెట్స్తో ఒక కేక్ చేసింది. కేక్ చేసిన తర్వాత అందరికీ టేస్ట్ పెడుతుంది, ఒక్కొక్క చిన్న చిన్న స్పూన్ పెడుతుంది. ఎలా ఉంది టేస్ట్ చేయండి, ఎలా ఉంది టేస్ట్ చేయండి అంటే వాళ్ళ డాడీకి చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత నాకు ఇంకా కొంచెం పెట్టమ్మా అంటే ఎలా చూసింది, ఎందుకంటే కొన్నే బిస్కెట్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ డాడీ అడుగుతున్నారని. ముందు టేస్ట్గా పెట్టినప్పుడు తన హృదయపూర్వకంగా పెట్టింది, కానీ వాళ్ళ డాడీ మళ్ళీ అడిగినప్పుడు తనంత హృదయపూర్వకంగా పెట్టలేదు. తను ఎలా పెట్టిందంటే, ఏంటి మా డాడీ మళ్ళీ అడిగారు అన్నట్టు పెట్టింది. అంటే రెండిట్లకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే మనం దేనిని గురించి చింతించేటప్పుడు కృతజ్ఞతతో ప్రార్థన చేయడానికి, కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేయడానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. అసలు చింత పడే సమయములో, చింతించే సమయములో కృతజ్ఞత అసలు ఎలాగ సాధ్యం? దేని గురించైనా చింత ఉంటే మనకి అసలు కృతజ్ఞత రాదు కదా. కానీ ఈరోజు దేవుని యొక్క సమాధానము, దేవుని జ్ఞానమునకు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు కావాలి, ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి విషయములోనూ దేని గురించి చింతించకూడదు, కానీ ప్రార్థన, విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా. మీకు నా స్వరం వింటే తెలుస్తూ ఉంటుందేమో, గతించిన కొన్ని దినాల నుంచి నాకు సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. మరి ముక్కు కూడా బాగా కారుతూ ఉంది. దానికి సంబంధించిన ప్రతి అనారోగ్యం కూడా నా యొక్క శరీరంలో ఉంది. 29వ తారీఖున సోమవారం దినాన నాకు చాలా సివియర్ హెడేక్, ఇంకా దానికితో పాటు వస్తాయి కదా మనందరికీ, అవన్నీ కూడా చాలా అనీజీగా ఉంది. పడుకోవడానికి, కూర్చోవడానికి, నించోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను, కానీ రెస్ట్లెస్గా ఉన్నాను. నా పక్కన షెఫ్ ఉంది, ఆర్ యూ ఓకే అమ్మా అని అడిగింది. నేను ఓకే అని అన్నాను. అని కొంచెం నీరసంగా ఉందన్నాను. కొన్ని నిమిషాలు అయిన తర్వాత నేను నా మంచం మీద నుంచి, నా బెడ్ మీద నుంచి లేచి నేను దాని చుట్టూ తిరుగుతా, మరి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే మరలా షెఫ్ అడిగింది, ఏం చేస్తున్నావు అని. ఏం చేస్తున్నావు, ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అడిగింది. నేను అన్నాను, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అన్నాను. అలా చూసి షెఫ్ నవ్వి అప్పుడు ఏమందంటే, దెన్ యూ విల్ బీ ఓకే, అయితే నీకు బాగా అయిపోద్ది అన్నది. అంటే నేను మంచం మీద రెస్ట్ తీసుకుని ఉన్నంతసేపు నాకు చాలా అనీజీగా ఉంది. ఐ ట్రై టు రెస్ట్ ఆన్ ద బెడ్. నేను విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను నిజంగానే చింతిస్తూ ఉన్నాను. రేపటి దినాన చోజన్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంది, జూన్ కొరకు. జూలై నెలకి సిద్ధపాటు ప్రార్థన ఉంది. నాకు అసలు నోరు తెరగడానికి, ఒక మాట రావడానికి, నా గొంతుకంతా అసలు ఏదో చాకుతో కోసేసినంత నొప్పిగా ఉంది. అయితే నేను
ఆ యొక్క నా మంచమే నుంచి పైకి లెగిసి నేను ఎప్పుడైతే నా ఆత్మలో ప్రార్థన చేయడం ఆరంభించానో, నేను ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో నేను ఒక్కసారి కూడా నా స్వస్థత గురించి ప్రార్థన చేయలేదు, కానీ ఐ స్టార్టెడ్ థ్యాంకింగ్ లార్డ్. దేవునికి కృతజ్ఞతతో నా ప్రార్థన ఆరంభించాను. వెంటనే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముందు గతించిన దినాలలో దేవుడు ఎన్నిసార్లు నన్ను ప్రాణాంతకమైన భయంకరమైన అనారోగ్యాల నుంచి తప్పించి ఈ దినం వరకు నన్ను సజీవుల లెక్కలో ఉంచారో దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వెంటనే అంటే నేను చెప్పగలను 10 నిమిషాల కంటే ముందుగానే నాకేమీ తగ్గలేదు. నా పరిస్థితి ఈ రోజుకి అలాగే ఉంది, కానీ నేను చెప్పగలను, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నేను అనుభవించాను. కళ్ళు మూసుకుందామా ఈ ఉదయకాల సమయంలో? నిన్నటి దినాన కృతజ్ఞత కూడికలో కూడా నేను స్వస్థత పొందాననే సాక్ష్యం నేను చెప్పలేదు. ఎందుకు అంటే నేను ఇంకా ఆ పరిస్థితిలోనికి అంటే రాలేదు, నాకు సంపూర్ణంగా విడుదల రాలేదు. కానీ ఈరోజు నేను చెప్పగలను, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అటువంటి పరిస్థితుల్లో కూడా నేను పొందుకోగలిగాను. నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే, చింత వచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఐ హ్యావ్ రిప్లేస్డ్ మై వరీ విత్ ప్రేయర్ అండ్ ఇట్ రియల్లీ వర్క్డ్. అది పని చేస్తుంది. డియర్ చోజన్ టీమ్, ఈ జూలై నెల నుంచి మనం ఆరంభిద్దాం. డిసెంబర్ వరకు ఈ యొక్క విషయాన్ని మనము ప్రాక్టీస్ చేద్దాం, అభ్యాసము చేద్దాం. ఇక్కడేదో నా పరిస్థితిని నేను గొప్ప కొరకు చెప్పట్లేదు, కానీ నా యొక్క సాక్ష్యాన్ని మీతో ఎందుకు పంచుకుంటా ఉన్నానంటే మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికే. ఎందుకంటే గాడ్ ఈజ్ స్టిల్ అట్ వర్క్. దేవుడు ఇంకా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుడు ఇంకా ఆయన గొప్ప అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మన కొరకు ఘనకార్యాలు చేసే దేవుడు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే, దేనిని గూర్చి చింతపడకూడదు. చింత వచ్చిన వెంటనే కానీ ఇమీడియట్గా మనం ఆపోజిట్ యాక్షన్ స్టార్ట్ చేయాలి. వీ హ్యావ్ టు రిప్లేస్ విత్ ప్రేయర్ అండ్ విత్ కంప్లీట్ థ్యాంక్ఫుల్నెస్. హృదయపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా. అందులో విసుగు ఉండకూడదు, కోపం ఉండకూడదు. ప్రయత్నిద్దామా? ఎప్పుడైతే మనం అలాంటి అభ్యాసం చేసుకుంటామో అప్పుడంట మనల్ని చూసిన వారందరూ ఎప్పుడు ఎందుకు ఎంత పీస్ఫుల్గా ఉంటామని అడుగుతారంట. దేవుడు అటువంటి గొప్ప కృపను ఈ దినము మొదలుకొని డిసెంబర్ 31, 2026 వరకు మన సాక్ష్యముగా చేయనుగాక. అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాకని ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.